ఈ ఎద్దును కనుక గమనించినట్లయితే ఎంతో బలంగా ఉన్నటువంటి ఒంగోలు జాతి ఎద్దుని బల ప్రదర్శనకు తీసుకెళ్లేందుకు వాళ్ళు రెడీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో పాటు ఎద్దుతో పాటు దాని నిర్వాహకులు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు పోటీలో పాల్గొంటారు? మా కడప జిల్లా సార్, మాది పెళ్లిమారి మండలం మల్లయ్య గారి పిల్ల. ఇక్కడికి ఈరోజు వచ్చాము. మాది 18వ కాడి, ఒకటి కమెండు కీర్తిపల్లి ఎవిరిపాపల్లి మండలం, మాది వచ్చేసి పెళ్లిమారి మండలము, దగ్గర కమెండు. ఇక్కడ ఉన్నటువంటి ఎద్దుల్ని మీరు ఓన్లీ బల ప్రదర్శన కోసమే వీటిని పోషిస్తారా, లేకపోతే వీటితోటి ఈ పందాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యవసాయం వ్యవసాయం కూడా చేస్తాము సార్? మేము వ్యవసాయం చేస్తాము. పందాలు ఉంటే ఇంటికాడ పెట్టి పందాలు బేట స్టైల్ ఇస్తాము, పందాలకు వస్తాము. పందాలు లేకపోతే వ్యవసాయం కూడా సేద్యాలు చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఎడ్ల బల ప్రదర్శనలో పాల్గొంటా ఉన్నారు? మేము వచ్చేసి 2016 నుండి ఈ ఫీల్డింగ్లో ఉన్నాము. మేపుకుంటూ ఉంటాము, అమ్ముతూ ఉంటాము. మామూలుగా పందాలకు పోతుంటాం. దాదాపు దూళ్ళు అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. మామూలుగా 4 బళ్ళకు 2 బళ్ళకు వచ్చేటైతే 1-2 నెలల్లో రెడీ చేస్తాం. ప్రేమగా సాక్కుంటాం. ఏమని పిలుస్తారు? మేము ఎద్దునైతే టైగర్ అంటాం. టైగర్ అంటే మాకు ఇంటికి లేచి నిలబడతారు. 2 కొడుకులు. ఇద్దరు కూడా వ్యవసాయంలోనే ఉన్నారా? 10th చదువుతున్నారు. వాళ్ళని మీరు ఎట్లా వ్యవసాయం అంటే ఇంటికాడ ఉంటే వ్యవసాయం చేస్తారు, చదువుతారు. వాళ్ళు ఇంటికాడ దీనితోనే పొజిషన్ చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ ఎద్దు మీ దగ్గర? ఈ ఎద్దు వచ్చేసి మా కాడ 2 ఏళ్ళు ఉంటుంది. మేము వచ్చేసి ఉలవలు వేస్తాము, కొర్రలు వేస్తాము, అలాంటి ఖర్జూరాలు వేస్తాము, ఇటువంటి చేస్తాం. 6 బళ్ళల్లో మాకు ఎక్కడ వినా 3వది 4వది 5వది 6వది ఇటు వచ్చినాయి. ఈ ప్రదర్శనలో మటుకు పాలగిరి కాడ మా వీరపాంపల్లి మండలంలో 8వ స్థానం వచ్చింది. మేము దించి ఇప్పుడు 4వ పందెం. 6 బళ్ళల్లో మటుకు ఒక 20 పందాలు స్థానాలు ఉన్నాయి. ఈ దీంట్లో మటుకు మాకు 1 సాట స్థానం ఉన్నది, 2 సాట స్థానం లేదు. దీని వస్తుంది, దీంతో పాటు ఎగిరారు నర్సిరాలే. దాని అందుకే ఇంటికాడ పెట్టి ఇది కమెండ్గా ఆడుతున్నాం. ఇప్పుడు మనకి పళ్ళ విభాగం అంటే దాన్ని ఎలా మీరు చూస్తారు? పళ్ళు కానొస్తుంది. మేము ఇట్లా కోట్లే చూడుకోపోతానే పళ్ళల్లో ఉండేటి చెకప్ చేస్తారు. 4 బళ్ళ పందెం అనుకో 4 బళ్ళతో ఉండాలి. 6 బళ్ళ పందెం పోతే 6 బళ్ళు ఉండాలి. 7వ పండు 8వ పండు కొడితే రానిరు, వెనక్కి పంపిస్తారు. 8 వచ్చి ఈ పందెంలోకి రావాల్సిందే. 6 బళ్ళల్లో 6తో ఉంటేనే రాణించి 6 బళ్ళకి, లేకపోతే రానిరు. 1 పండు కొడినా కూడా రానిరు. అంటే ఈ పళ్ళు అనేది ఎద్దు వయసు రీత్యా వస్తూ ఉంటాయి. కొన్ని వయసులే, కొన్ని తటిక్కన పెడతాయి, కొన్ని నెల పెడతాయి, కొన్ని సంవత్సరం పెడతాయి, కొన్ని 6 నెలలు పెడతాయి, కొన్ని 3 నెలలే పెడతాయి. 6 నెలలు కూడా వస్తాయి. కొన్ని సంవత్సరం 8 నెలలు కూడా నిలబెట్టి ఉన్నాయి. ఇది ఇప్పుడు 6 బళ్ళలో 8 నెలలు నిలబెట్టింది. 4 బళ్ళు 2 బళ్ళు 6 నెలలు 7 నెలలు నిలబెట్టినాయి. అయ్యే ఊడిపోతుంటాయి. మనం ఏం చేయలేం దాన్ని. అయ్యే మొలుస్తాయి, మళ్ళీ వస్తాయి. ఇంకా దిట్టంగా ఉంటాయి. ఎప్పుడు ఊడిపోయి ఎప్పటికి ఉండవు. ఈ 2 పాల పొలాలు అంటే ఇంకా 6 నెలలకు అట ఓడిపోతుంటాయి. 8 బళ్ళు ఊడిపోయి అన్ని మొలిచినాయి అనుకో, మళ్ళీ కదా ఇంకా సీనియర్కు నువ్వు అడిగిరికి ఇటు ఆడాల్సిందే. ఓల్డ్కు సబ్ జూనియర్. ఎద్దు ఖరీదు ఎంత ఉంటుంది? ఎద్దు ఖరీదు వచ్చేసి మేమైతే ఇవ్వదలుచుకోలే, ఎవరికి చెప్పలే. ఎగ్జామ్స్ 15 కాడికి ఉంటుంది. 15 లక్షలు. 15 లక్షలు ఒక ఎద్దు ఖరీదు 15 లక్షలు. జత దానైతే 35 లక్షలు. 29 అంటే అది ఎక్కువ సైజు ఉంది, ఇది ఎక్కువ సైజు తక్కువ ఉన్నది. గుండెదీరు ఉండాలి. గుండెదీరు ఉంటే ఏమి లేదు, చిన్న లేదు పెద్ద లేదు, ఒకే సైజు లేదు. కొన్ని భారీ సైజులు నేటి కూడా ఇయర్స్ లేవు. గుండెకాయ మంచిది అయితే ఇప్పుడు ఇది ఎక్కడికి పోయినా కూడా కట్టుకు పోగేసుకొని తోలింది. కట్టుకు దీని మీదకే పోగేసుకొని తోలింది. ఇప్పుడు 3-4 పందాలలో కట్టుకే పోగు. కట్టుకు కూడా దీని దర్శనం పొత్తు వేసింటాం కదా, ఆ పొత్తు వేసిన దర్శనం దీనికే పోగేసుకొని తోలింది. ఇక పెళ్లిమారి మండలం కడప జిల్లా